హలో అండి. అందరికీ నమస్కారం. నెక్స్ట్ స్టోరీలో నెక్స్ట్ పార్ట్. యష్ ఇంటికి వెళ్ళేసరికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. రామ్, నిర్మల హాల్‌లో కనిపించారు. కన్నయ్య, నువ్వేం తినలేదు. రారా కొంచెం తిని పడుకో అని నిర్మల అడగగా, వద్దమ్మా, ఏదో ఒకటి తింటూనే ఉన్నాను. నాకు ఆకల్లేదు. నువ్వు తిను. అసలు ఉదయం ఎప్పుడో లేచావు. త్వరగా పడుకో మమ్మీ అని తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. రామ్ కూడా తన వెనకే వెళ్ళాడు. బాల్కనీలో నిలబడి బయటకు చూస్తున్నాడు యష్. బావా అని పిలిచాడు రామ్. యష్ వెనక్కి తిరిగి ఏంటి అన్నట్లు చూశాడు. రాధ చెప్పింది నిజమేనా అని అడిగాడు. రాధ తనకు చెప్పినదంతా వివరంగా చెప్పాడు. ఒక్క ఫోటో కూడా లేదంటే తను కావాలనే అబద్ధం చెప్పిందేమో అని అనుమానంగా అన్నాడు రామ్. తన కళ్ళు అబద్ధం చెప్పడం లేదురా, కానీ అవి ఇంకా ఏదో చెప్పాలని చూస్తున్నాయి అని అన్నాడు. నువ్వు ఎంక్వైరీ చేయించినప్పుడు తన పెళ్లి గురించి ఎందుకు తెలియలేదు అని అడిగాడు రామ్. వాళ్ళ పెళ్లి సీక్రెట్‌గానే జరిగింది. ఇంకా అందరికీ ఎక్స్‌పోజ్ చేయలేదు అని రాధ చెప్పింది అని అన్నాడు యష్. నేను పర్సనల్‌గా ఎంక్వైరీ చేస్తాను. అసలేం జరిగిందో తెలిస్తేనే నెక్స్ట్ ఏం చేయాలో తెలుస్తుంది అని అన్నాడు రామ్. ఒకవేళ తను అబద్ధం చెప్పినా తన మనసులో ఎవరైనా ఉన్నారేమో అన్న అనుమానం వచ్చింది యష్‌కి. మళ్ళీ వారం వరకు తనను తాను బిజీ చేసుకున్నాడు. ఖాళీగా ఉంటే ఎక్కడ రాధ దగ్గరికి వెళ్తాడేమో అన్న భయం అతనిది. కళ్యాణి గారిని చెకప్ కోసం తీసుకొచ్చారు సిరిరామ్. రాధ నార్మల్‌గానే మాట్లాడింది. మెడిసిన్స్ చెప్పి జాగ్రత్తలు చెప్పింది. కళ్యాణిని, సిరిని బయటకు పంపి రామ్ మళ్ళీ లోపలికి వచ్చాడు. ఏంటి రామ్ గారు, ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది రాధ. మీతో 5 నిమిషాలు మాట్లాడొచ్చా అని అన్నాడు. సరే అన్నట్లు తల ఊపింది రాధ. యష్ గురించి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ వాడున్న పొజిషన్‌కి, డబ్బుకి ఎంతోమంది అమ్మాయిలు ట్రై చేశారు. వాడు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. మీరెందుకు నచ్చారో నాకు తెలియదు. కానీ వాడిష్టపడ్డ మొదటి అమ్మాయి మీరే. వాడు అలాగే ఉండిపోతాడని చాలా భయమేసింది. మీ పరిచయం వాడిని మాకు కొత్తగా పరిచయం చేసింది. ఇప్పుడు వాడు ముందుగా కంటే ఇంకా రాయిలా తయారయ్యాడు. ఇలాగే ఉంటే ఏమైపోతాడో అని భయంగా ఉంది. మీరు నిజం చెప్తే ఓకే. కానీ పెళ్లయిందని అబద్ధం మాత్రం చెప్పకండి అని అన్నాడు రామ్. రాధ కోపంగా చూసి, ఒక మనిషి నచ్చకుంటే నచ్చలేదని చెప్తాను రామ్‌గారు. ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నిజంగానే పెళ్లయింది అని మళ్ళీ తాళి చూపించి, అవసరం కోసం తాళిని ఎగతాళి చేసే అమ్మాయిని కాదు. ఇలా తాళి మెడలో వేసుకొని తిరగాల్సిన కర్మ నాకేం పట్టలేదు అని అంది. రామ్ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామ్‌కి కూడా రాధ అబద్ధం చెప్పినట్లు అనిపించలేదు. రాధకి మాత్రం యష్ గురించి భయం పట్టుకుంది. యష్ తనకు ప్రపోజ్ చేశాక తన గురించి తెలుసుకుంది. ఎక్కడ చిన్న రిమార్క్ కూడా లేదు. అమ్మాయిల్ని కనీసం దగ్గరికి కూడా రానివ్వడని తెలిసింది. మొండిగా ఒక మిషన్‌లా పనిచేస్తాడని, అందుకే అంత చిన్న వయసులో అలా అంత గొప్ప బిజినెస్ మ్యాన్‌గా ఎదిగాడని అందరూ అనుకుంటారు. కానీ తన వల్ల యష్‌కి ఏదైనా అయితే అన్న ఆలోచనే ఆమెకు గుబులు పుట్టించింది. రాధ రాత్రి ఇంటికి వెళ్ళింది. కానీ యష్ గురించిన ఆలోచన మాత్రం ఆమెను వదల్లేదు. తనను ఒకసారి కలిసి పరిస్థితి వివరించాలి అనుకుంది. తనకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంది. మరుసటి రోజు యథావిధిగా గుడికి వెళ్ళింది. ఇన్ని రోజుల తర్వాత నిర్మల కనిపించింది. ముభావంగా కూర్చొనుంది. తన దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నారు ఆంటీ అని పక్కనే కూర్చుంటూ అడిగింది. అమ్మా రాధ, ఎలా ఉన్నావు? ఆ రోజు నుండి మళ్ళీ కనిపించనే లేదు అని అంది. నేను బాగున్నాను ఆంటీ. మీరేంటి ఏదో ఆలోచనలో ఉన్నారు అని అడిగింది రాధ. యష్ గురించి రాధా, పెళ్లి గురించి ఎత్తితే మండిపడుతున్నాడు. ఎన్ని సంబంధాలు చూసినా వాడికి నచ్చడం లేదు. నీకో విషయం చెప్పనా? తప్పుగా అనుకోకు. ఎందుకో నిన్ను చూసినప్పుడు యష్‌కి సరైన జోడీ అనిపించావు. కానీ నీకు పెళ్లయిందని చెప్పేసరికి కాస్త బాధపడ్డాను. నా కోడల్ని చేసుకునే అదృష్టం లేదనిపించింది. యష్‌ను ఎలా మార్చాలో తెలియడం లేదు అని బాధగా చెప్పింది నిర్మల. ఎందుకో ఆవిడ బాధపడుతుంటే రాధ మనసుకు బాధగా అనిపించింది. బాధపడకండి ఆంటీ. త్వరలోనే యష్ కూడా పెళ్లి చేసుకొని సంతోషంగా నవ్వుతూ ఉంటాడు అంది రాధ. నిర్మల ఒక నవ్వు నవ్వింది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు హాస్పిటల్‌కి వెళ్ళి మధ్యాహ్నం యష్‌ని కలవాలని తన ఆఫీస్‌కి బయలుదేరింది. రిసెప్షన్‌లో యష్‌ని కలవాలని చెప్తే అపాయింట్‌మెంట్ లేనిది కుదరదని చెప్పింది రిసెప్షనిస్ట్.
నా పేరు రాధ. తనని ఒకసారి కలవాలని చెప్పండి. మేబీ కలుస్తాడు అంది. సరే అని రిసెప్షనిస్ట్ యష్‌కి కాల్ చేసి విషయం చెప్పింది. ఫోన్ పెట్టేసి టాప్ ఫ్లోర్‌కి వెళ్ళండి అని లిఫ్ట్ చూపించింది. రాధ సరే అని వెళ్ళింది. టాప్ ఫ్లోర్ యష్ క్యాబిన్ తప్ప ఏం లేదు. నేరుగా వెళ్ళి డోర్ నాక్ చేసింది. యస్ కమ్ ఇన్ అన్న గంభీరమైన స్వరం వినిపించింది. రాధ డోర్ తీసుకొని లోపలికి వచ్చి యష్ ముందు నిలబడింది. యష్ తనకి ఫస్ట్ కనిపించిన లుక్‌లో మాత్రం లేడు. మొహం వాడిపోయి ఉంది. ముందున్న స్పార్క్ కనిపించలేదు రాధకి. కూర్చో అని చైర్ చూపించాడు. ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఏం మాట్లాడాలని డైరెక్ట్‌గా అడిగాడు. రాధ రానైతే వచ్చింది కానీ ఏం చెప్పాలో అర్థం కాలేదు. గట్టిగా ఊపిరి తీసుకొని ఆమె సారీ యష్ అని అంది. ఎందుకు అన్నట్లు చూశాడు. నువ్వు హాస్పిటల్‌లో నీ లవ్ చెప్పినప్పుడే నీకు నిజం చెప్పాల్సింది. కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. ఆంటీని కలిశాను. నీ గురించి చాలా బాధపడుతున్నారు. నా వల్ల నీ జీవితంలో ఎలాంటి పొరపాటు జరగకూడదని అనుకుంటున్నాను. నువ్వు నార్మల్‌గా ఉంటేనే అందరం బావుంటాం. నువ్విలా ఉంటే నా వల్లే అని గిల్ట్ నాకు జీవితాంతం ఉంటుంది. నిజంగా నాకు పెళ్లి జరక్కపోయి ఉంటే నిన్ను కాదనడానికి నా దగ్గర కారణం లేదు. కలిసింది కొన్నిసార్లయినా ఎందుకో మనసుకి దగ్గరగా అనిపించావు. కానీ ఈ జన్మకి మనకి రాసిపెట్టి లేదు. నా గురించి ఏం అనుకున్నా పర్వాలేదు. కానీ నా వల్ల నువ్వు స్పాయిల్ అవ్వడం నాకిష్టం లేదు. సారీ యష్! కానీ పరిస్థితి అర్థం చేసుకో. ఒక్కగానొక్క కొడుకువి. ఆంటీ ఈ వయసులో ఇలా బాధపడ్డం ఆవిడ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఒకసారి ఆలోచించు. నీకున్న పరిణతి ముందు నేను కూడా తక్కువే. ఇప్పటివరకు నీకిబ్బంది కలిగించినందుకు క్షమించు. బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధ. రాధ కంట్లో తడి యష్ చూపు దాటిపోలేదు. సిరి అప్పుడప్పుడు రాధకు ఫోన్ చేసి కళ్యాణి గురించి మాట్లాడేది. ఆ క్రమంలో ఇద్దరూ బాగా కలిసిపోయారు. సిరికి యష్ రాధను ప్రేమించిన విషయం తెలియదు. మరో నెల రోజులు ఇలాగే గడిచిపోయాయి. ఒకరోజు సిరి పొద్దున్నే రామ్ వెనక తిరుగుతుంది. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ రా అని బ్రతిమాలుతుంది. నాకు లేట్ అవుతుంది. ఆఫీస్‌కి లేటుగా వెళ్తే యష్ రావణాసురుడు అవతారం ఎత్తుతాడు. నాకు పీక పిసికినా ఆశ్చర్యం లేదు. నువ్వే వెళ్ళు అన్నాడు. ప్లీజ్ అన్నయ్య, దారిలోనే కదా డ్రాప్ చేయరా అని అంది. అయినా ఇంత పొద్దున్నే ఫ్రెండ్స్ ఏంటి? నీకు బాగా గారాబం ఎక్కువైంది. యష్‌ని చూసుకొనే కదా అని అన్నాడు. ప్లీజ్ రా అని ఎట్టకేలకు రామ్‌ని ఒప్పించి ఇద్దరూ బయలుదేరారు. ఒక అపార్ట్‌మెంట్ ముందు కారాపగానే ఇంతకీ ఎవరే నీ ఫ్రెండ్? ఇంత పొద్దున్నే ఊడిపడ్డావు అని వెటకారంగా అన్నాడు రామ్. డాక్టర్ రాధ. అమ్మకి ట్రీట్మెంట్ చేసింది కదా అని అంది సిరి. మీరిద్దరూ ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారే? అని ఆశ్చర్యంగా అన్నాడు రామ్. సరేలే కానీ ఈరోజు రాధ బర్త్‌డే. విష్ చేద్దువురా అని రామ్‌ని కూడా లాక్కుపోయింది సిరి. ఇద్దరూ ఫ్లాట్ దగ్గరికి రాగానే డోర్ ఓపెన్‌లోనే ఉంది. లోపలికి వెళ్లారు. బెడ్‌రూమ్‌లో మాటలు వినిపిస్తున్నాయి. తన హస్బెండ్ వచ్చాడేమో అని అనుకున్నాడు రామ్. ఇద్దరూ సోఫా దగ్గర అలాగే నిలబడ్డారు. బెడ్‌రూమ్ డోర్ తీసే ఉంది. మాటల శబ్దం పెరిగింది. నీకెన్నిసార్లు చెప్పాలి రాధా? పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉంటావా? నీ ఈడు పిల్లలు పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు. ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో తెలియని వ్యక్తి కట్టిన ఈ తాళి మెడలో వేసుకొని ఎదురు చూస్తున్నావు. పిచ్చి అంటారు రాధా! మాకు మాత్రం ఎవరున్నారు నువ్వు తప్ప? ఒక్కగానొక్క బిడ్డవి. ఇలా ఉన్నాడో లేదో తెలియని వాడి కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటాను అంటే మేమొప్పుకోము అని ఏడుస్తూ అంది ఒక ఆడగొంతు. అమ్మా అని గట్టిగా అరిచింది రాధ. ఇంకోసారి అలా మాట్లాడకు. పెళ్లి గురించి అయితే మళ్ళీ నన్ను కలవొద్దు. నువ్వెన్ని చెప్పినా పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని అంది రాధ. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. ఉన్న ఒక్క బిడ్డ ఇలా మాడులా బ్రతుకుతాను అంటే ఎలా తల్లీ? ఈ ముసలి ప్రాణాలకి ఇంత క్షోభ ఇస్తున్నావు. ఎందుకు తల్లీ? అని వినిపించింది ఒక మగ గొంతు. క్షమించండి నాన్న. మళ్ళీ మళ్ళీ ఈ విషయం నా దగ్గర తీసుకురాకండి అని చెప్పి బయటకు వచ్చింది రాధ. హాల్‌లో ఉన్న రామ్‌ని, సిరిని చూసి ముందు ఆశ్చర్యపోయినా, రాణి నవ్వు తెచ్చుకొని మీరేంటి ఇలా వచ్చారు? రండి కూర్చోండి అని కూర్చోబెట్టి కాఫీ తెస్తానుండండి అని కిచెన్‌లోకి వెళ్ళింది. సిరి కాసేపటికి నార్మల్ అయినా, వాళ్ళ మాటలు విన్న రామ్‌కి మాత్రం ఏదో తేడాగా అనిపించింది. ఇంతలో బెడ్‌రూమ్‌లో నుంచి రాధ తల్లిదండ్రి బయటకు వచ్చారు. వాళ్ళని చూడగానే రామ్, సిరి ఇద్దరూ లేచి నిలబడ్డారు.
కూర్చోండి బాబు అని అనగానే ఇద్దరు కూర్చున్నారు. ఇంతలో రాధ కాఫీ తెచ్చి ఇచ్చింది. తను సిరి, వాళ్ళన్నయ్య రామ్, వాళ్ళ అమ్మగారి సర్జరీలో కలిశారు అని చెప్పి, ఆయన మా నాన్నగారు ప్రతాపరెడ్డి, మా అమ్మ శాంభవీదేవి అని చెప్పింది. ప్రతాపరెడ్డి పంచ, తెల్లని లాల్చీ, పైకండువ, పెద్ద పెద్ద మీసాలు, చేతికి కడయం, మెడలో మందపాటి బంగారపు గొలుసు. శాంభవీదేవి పెద్ద బొట్టు, నిండుగా నగలు, నిజంగానే అమ్మవారిలా ఉంది. ఏం చేస్తుంటావబ్బీ? అన్నారాయన. నేను సాఫ్ట్వేర్ అంకుల్, తను చదువుకుంటుంది అన్నాడు రామ్. సిరి, అయ్యో వచ్చిన విషయమే మర్చిపోయాను రాధా, పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పింది. అవును డాక్టర్, హ్యాపీ బర్త్డే, మిమ్మల్ని విష్ చేయాలని వచ్చాము అని అన్నాడు రామ్. థ్యాంక్యూ రామ్ గారు, లంచ్ చేస్తాను ఉండండి, ఇక్కడే చేద్దురు అంటే, లేదు డాక్టర్, ఆఫీసులో మీటింగ్ ఉంది, మిస్ చేస్తే యష్ చంపేస్తాడు, నేను వెళ్తాను, సిరి ఉంటుంది అన్నాడు. యష్ పేరు వినగానే రాధ కళ్ళలో మెరుపు. ప్రతాప్ గారి చూపు దాటిపోలేదు. యష్ ఎలా ఉన్నారు అని అప్రయత్నంగానే అడిగింది రాధ. ఎప్పటిలానే ఉన్నాడు అని చెప్పి రామ్ వెళ్ళిపోయాడు. ఆ రోజు మొత్తం సిరి రాధ కుటుంబంతోనే ఉంది. మధ్యలో ప్రతాప్ మాత్రం సిరితో మాటలు కలుపుతూనే యష్ గురించి కనుక్కున్నారు. ఒకసారి అతన్ని కలిస్తే కూతురి జీవితం గాడిన పడుతుందని అనిపించింది ఆయనకి. రాధ ఇంటి నుండి నేరుగా ఆఫీస్కి వెళ్ళిన రామ్కి మీటింగ్కి టైంకి రాకుండా లేటుగా దర్శనం ఇచ్చినందుకు యష్ యముడిలా కనిపిస్తాడు. మీటింగ్ మొత్తం ఫినిష్ అయ్యాక కోపంగా ఉన్న యష్ దగ్గరికి వెళ్తాడు రామ్. లోపల భయంగా ఉన్న బాస్గా కంటే ఫ్రెండ్గా తన పెయిన్ ఎక్కువగా తెలుస్తున్న రామ్ యష్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని క్యాబిన్ డోర్ లాక్ చేసి యష్ ముందు కూర్చుంటాడు. రామ్ ఫేస్లో ఉన్న సీరియస్నెస్కి ఏందో జరిగిందని, ఏంటి అని అడుగుతాడు యష్. ఈరోజు రాధ బర్త్డే అని సిరి తన ఫ్లాట్కి తీసుకెళ్ళింది. అక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు అని వారి మధ్య జరిగిందంతా వివరించాడు రామ్. అంటే రాధకి నిజంగానే పెళ్లి జరిగిందా? కానీ ఎవరో ఏంటో తెలియదని ఎందుకంటారు అని అనుమానంగా అడిగాడు. ఆ పెళ్లి వెనక ఏదో ఉంది. మనం రాధ తల్లిదండ్రులతో మాట్లాడితే మనకు క్లారిటీ వస్తుందనిపిస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం అని అంటాడు రామ్. అది కూడా కరెక్టే అని, సాయంత్రం మనమే సిరిని పిక్ చేసుకుంటామని తనకు చెప్పు, మనం వెళ్దాం అని అంటాడు యష్. అలా సాయంత్రం వరకు వెయిట్ చేసి ఇద్దరు రాధ దగ్గరికి వెళ్తారు. డోర్ బెల్ మోగితే వెళ్ళి డోర్ తీసిన రాధకి ఎదురుగా యష్ని చూసి షాక్ కొట్టింది. లోపలికి రావచ్చా డాక్టర్ గారు అన్న అతని మాట తీరులో వెటకారం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సైలెంట్గా పక్కకి జరిగింది రాధ. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే అమ్మా నాన్నకి విషయం తెలుస్తుందని భయం వేసింది. రామ్ యష్ ఇద్దరు లోపలికి వచ్చారు. సిరి అన్న పిలుపుకి లోపల గదిలో ఉన్న ప్రతాప్, సిరి, శాంభవి ముగ్గురు బయటకి వచ్చారు. అంకుల్, తనే అన్నయ్య, వీళ్ళు డాక్టర్ గారి పేరెంట్స్ అని అంది సిరి. యష్ ఇద్దరి వైపు చూసి నమస్కారం చేశాడు. కూర్చోండి బాబు అని ప్రతాప్ గారు అనడంతో అంతా హాల్లోనే సెటిల్ అయ్యారు. అప్పటికే సిరి ప్రతాప్కి యష్ గురించి ఏ వందోసారో మా అన్నయ్య అది ఇది తోపు అని చెప్పి చెప్పి చంపేసింది. చూడగానే ప్రతాప్కి సిరి చెప్పింది నిజమే అనిపించింది. గంభీరంగా రాజసంగా ఉన్నాడు. ఏంది తల్లి, వచ్చిన వాళ్ళకి ఏమీ ఇవ్వవా? పో, వెళ్ళి కాఫీ తీసుకురా అని అన్నాడు ప్రతాప్. సరే అని కిచెన్లోకి వెళ్ళింది రాధ. రామ్ మెల్లగా మాటలు మొదలుపెట్టాడు. వచ్చి ఇంతసేపైనా యష్ రాధ వైపు కూడా చూడలేదు. అందరికీ కాఫీ ఇస్తుండగా చూసి, పుట్టినరోజు శుభాకాంక్షలు డాక్టర్ గారు, ఏంటి మీ హస్బెండ్ గారికి ఇవాళ కూడా కుదరలేదా? కనిపించడం లేదు అని అన్నాడు. ఆ మాటకు గతుక్కుమంది రాధ. కంగారుగా తల్లిదండ్రుల వైపు చూసి కళ్ళతోనే యష్కి ఏం మాట్లాడొద్దు అన్నట్లు సైగ చేసింది. యష్ ఆగితే కదా, అంకుల్, మీ అల్లుడు గారి ఫోటో ఉంటే చూపించండి ఒకసారి. ఇంత మంచి డాక్టర్ గారిని పెళ్లి చేసుకున్న అదృష్టవంతుడు ఎవరో తెలుసుకోవాలనుంది అన్నాడు. రాధ కంగారుగా, సిరి, మీ అమ్మగారి ఇంట్లో ఒంటరిగా ఉన్నారేమో కదా, అసలే సర్జరీ జరిగి కొద్ది రోజులే అవుతుంది అని అంది. అదేంటి మేడం, మమ్మల్ని తరిమేయాలని చూస్తున్నారు? ఆంటీకి ఏమీ ఇబ్బంది లేదు, తను అమ్మ దగ్గరే ఉంది, మీ హస్బెండ్ని ఒకసారి పరిచయం చేసుకొని వెళ్ళిపోతాము అన్నాడు. రాధ కంగారుగా ప్రతాప్ వైపు చూసింది. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడి బాధలో ఉన్న వీళ్ళను ఇంకా బాధ పెట్టేలా ఉన్నాడని, యష్ మీరిక వెళ్తారా, మేము బయటకు వెళ్ళాలి అని అంది. రాధ ఇబ్బందికి నవ్వుకుంటూ, సరే అంకుల్,
మీ అమ్మాయి మమ్మల్ని తరిమేస్తుంది. మరోసారి కలుస్తాను అని లేచి రామ్, సిరితో పాటు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగిందని అంచనాకు వచ్చాడు ప్రతాప్. అదేంటమ్మీ వాళ్ళనలా పంపించావు? మనకు మర్యాద లేదని అనుకోరా? అంది శాంభవి. అదేం లేదమ్మా. పరాయి వాళ్ళతో ఎక్కువ క్లోజ్‌గా ఉండడం ఎందుకు? అయినా మిమ్మల్ని బయటకు తీసుకెళ్దామని అనుకున్నాను. వెళ్లి రెడీ అవ్వండి అని చెప్పి గబగబా తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది రాధ. ముగ్గురూ కలిసి రెస్టారెంట్‌కి వెళ్లి డిన్నర్ కంప్లీట్ చేసి తిరిగి వచ్చారు. ఇంటికి రాగానే రాధ యష్‌కి ఏం చెప్పావు? అని అడిగాడు ప్రతాప్. రాధ తడబడుతూ నేను ఒంటరిగా ఉంటున్నాను నాన్న. నా సేఫ్టీ నాకు కావాలి. అందుకే నాకు పెళ్లయిందని చెప్పాను అని అంది రాధ. అదేంటమ్మీ అలా ఎలా చెప్తావు? నీకు పెళ్లి చేయాలని మేము ఆరాటపడుతుంటే నువ్విలా చెప్పుకుంటూ పోతే నీకు సంబంధాలొస్తాయా? అని ఆవేదనగా అడిగింది శాంభవి. అయినా నేను అబద్ధం ఏం చెప్పలేదు కదా అమ్మా! ఎందుకలా అంటున్నావు? నాకు వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. మీరు నా గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి అని తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది రాధ. ప్రతాప్ ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా నిట్టూర్చి భార్యతో తన గదిలోకి వెళ్ళిపోయాడు. అమ్మాయి ఏంటండీ ఇలా మాట్లాడుతుంది? ఇలా అయితే దాని పరిస్థితి ఏంటి? అని ఏడుస్తూనే ప్రతాప్ ఓదార్పులో ఎప్పటికో నిద్రపోయింది శాంభవి. రూంలోకి వెళ్ళిన రాధ మాత్రం తన మెడలోని తాళిని చేతిలో పట్టుకొని నువ్వెందుకు నా మెడలోకి వచ్చావు? నిన్ను నేను తీయలేను. అలాగని ఉంచలేను. అసలెప్పుడొస్తావు? అని ఏడుస్తూ ఆ తాళిని ప్రశ్నించి అలాగే నిద్రపోయింది. మరోవైపు రామ్‌ని, సిరిని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాడు యష్. నాకు తెలియకుండా ఏదో చేశావు. నీ మొగుడనేవాడు ఉన్నాడు అంటే నాకు నమ్మాలని అనిపించడం లేదు. నా ప్రేమలో నిజం ఉంది రాధా. దేవుడు మనకి రాసిపెట్టి ఉంటే నువ్వు నా జీవితంలోకి తప్పకుండా వస్తావు అనే ఆలోచనలో మునిగిపోయాడు. మరుసటి రోజు యష్ ఆఫీసులో ఉండగా రామ్ తన క్యాబిన్‌కి వచ్చి ఏంటో త్వరగా రమ్మన్నావు? ఏమైనా ముఖ్యమైన పనా? అని అడిగాడు. అలాంటిదే. రేపు మనం ఒక చోటికి బయలుదేరాలి అని చెప్పి ఈరోజు ఎంత లేట్ అయినా వర్క్ అంతా కంప్లీట్ చెయ్యని పని అప్పగించాడు యష్. నెల రోజుల తర్వాత ఒకరోజు యష్ పొద్దున్నే రెడీ అయ్యి హుషారుగా రాధ ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అనుకుంటూ డోర్ తెరిచింది. కళ్ళ ముందున్న యష్‌ని చూసి ఆశ్చర్యపోయింది. లోపలికి రానివ్వవా? ఇక్కడే నిలబెట్టేస్తావా? అని అన్నాడు యష్. మౌనంగా రాధ పక్కకి జరగగా యష్ సోఫాలో సెటిల్ అయ్యాడు. రాధ కిచెన్‌లోకి వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది. కూల్‌గా కాఫీ తాగి రాధను తేరిపారా చూస్తున్నాడు. పంజాబీ డ్రెస్, చున్నీ లేదు. చాలా వరకు క్లీవేజ్ కనిపిస్తుంది. తలస్నానం చేసిందేమో, తలకు టవల్ చుట్టుకుంది. ఎందుకొచ్చావు? అని అడిగింది రాధ. రేపు సిరి ఎంగేజ్‌మెంట్. నువ్వు తప్పకుండా రావాలి అని అన్నాడు. సిరికి పెళ్లి కుదిరిందని తెలుసు. కానీ రేపు ఎంగేజ్‌మెంట్ అని తెలియదు రాధకి. అవునా! కానీ రేపు నాకు రావడం కుదరదు. మా పెద్దమ్మ కొడుకుది కూడా రేపే నిశ్చితార్థం ఉంది. నేను తప్పకుండా వెళ్ళాలి అంది. యష్ కూడా డల్‌గా ఫేస్ పెట్టి సరేలే. పెళ్ళికి మాత్రం ముందే వచ్చి అన్ని పనులు చేద్దువులే అని లేచాడు. ఇంత సింపుల్‌గా అతను వెళ్తున్నాడని రాధ కూడా అనుకుంది. యష్ డోర్ వరకు వెళ్ళగా అతని వెనకే నిలబడింది. డోర్ తీయకుండా ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆమెను గోడకు అదిమిపెట్టాడు. రాధ షాక్‌లో ఉంది. యష్ సారీ అని చెప్పి ఆమె పెదవులను అందుకున్నాడు. యష్ అసలు అలా చేస్తాడని ఊహించని రాధ కళ్ళు వెడల్పు చేసి మరీ చూస్తుంది. ఆమె పెదవులలోని మధురిమను జుర్రుకుంటున్నాడు. ఒక చేత్తో ఆమె 2 చేతులను పట్టి పైకి పెట్టి గోడకు అదిమి, ఇంకో చేత్తో ఆమె తల పట్టుకున్నాడు. ఆమె షాక్‌లో బొమ్మలా నిలబడిందే కానీ, కనీసం గింజుకోవడం కూడా లేదు. యష్‌ని కనీసం వెనక్కి నట్టాలని కూడా మర్చిపోయింది. ఆ తేనె పెదవులని గండు తుమ్మెదలా జుర్రేస్తున్నాడు. ముద్దు తీవ్రత పెంచి ఆమె నాలుకను స్పృశిస్తున్నాడు. ఆమె కింది పెదవిని తమకంగా అమృతం తాగినట్లు తన నోట్లోకి తీసుకుంటూ 5 నిమిషాల తర్వాత వదిలి మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. అప్పటికి గాని రాధకి జరిగిందేంటో అర్థం కాలేదు. సారీ. చూసి ఆపుకోలేకపోయాను. అందుకే ముందే సారీ చెప్పాను అని టక్కున ఆమెను వదిలి బయటకు వెళ్ళిపోయాడు. రాధ తన పెదవులను చేతులతో తడుముకుంది. కాసేపటికి తేరుకొని రెడీ అయ్యి హాస్పిటల్‌కి వెళ్ళింది. అసలు పని మీద ధ్యాసే లేదు. యష్ పెట్టిన ముద్దే గుర్తొస్తుంది. ఒక్క ముద్దుతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ప్రతాప్ వాళ్ళు కూడా వచ్చారు. ఏంది తల్లీ అట్టా ఉండావు? అని అడిగాడు ప్రతాప్.
"ఏం లేదు నాన్న" అని తన రూమ్‌కి వెళ్ళిపోయింది. ఉదయమే రాధ తన తల్లిదండ్రులతో కలిసి తన అన్న నిశ్చితార్థానికి బయలుదేరింది. కారు ఒక ఇంటి ముందు ఆగింది. అప్పటికే తన అన్న కుటుంబం అంతా అక్కడికి వచ్చున్నారు. పెళ్ళికొడుకు అరుణ్ వచ్చి రాధను హత్తుకొని "ఎలా ఉన్నావు రాధా? ఎన్ని రోజులకు కనిపించావు? అసలు రావడమే మానేశావు. ఈ అన్నని మర్చిపోయావా? అన్నింట్లో నీకీ అన్న తోడుంటాడని గుర్తులేదా?" అని అడిగాడు. రాధ "అదేం లేదన్నయ్య. నిన్ను ఎలా మర్చిపోతాను? నీకు తెలుసుగా. నాకే సరిగా టైం సరిపోవడం లేదు. కొంచెం బిజీగా ఉన్నాను. అంతే తప్ప నిన్ను మర్చిపోవడం జరగదు" అని చెప్పింది. "ఇంతకీ మా వదినెక్కడ? చూపించవా? ఇంత సడన్‌గా పెళ్లి చేసుకుంటున్నావు. అన్నీ చూసి చివరికి పెళ్లి కూడా ఫిక్స్ చేసుకొని ఆఖరికి నన్ను పిలిచావు. నువ్వే నన్ను మర్చిపోయావు" అని అలకగా అంది. "నా బంగారు తల్లిని నేనెందుకు మర్చిపోలేదు? ఈ సంబంధం అంతా చూసింది బాబాయ్. నేను కూడా అమ్మాయి ఫోటో మాత్రమే చూశాను. నచ్చిందని పెళ్ళికి ఓకే చెప్పాను. అయినా బాబాయికి నచ్చిందంటే తను ఖచ్చితంగా మంచిదే అయ్యుంటుంది" అని అన్నాడు. రాధ తన తండ్రి వైపు చూసి నమ్మలేనట్లుగా చూసి "నిజమా నాన్నా" అని అంది. ప్రతాప్ నవ్వి "నాకు అమ్మాయి బాగా నచ్చిందిరా. మన అరుణ్‌కి మంచి జోడీ అవుతుంది. తను కుటుంబం అంతా కలిసి ఉండాలని కోరుకునే అమ్మాయి. తనలో నాకు నచ్చింది అదే విషయం" అని అన్నాడు. "అయితే ఖచ్చితంగా వదినని చూడాల్సిందే. నేను ఆడపడుచుని. నేను కూడా డైరెక్ట్‌గా స్టేజ్ మీదనే ఎందుకు చూడాలి? నేను ముందే చూసి వస్తాను" అని డైరెక్ట్‌గా ఇంట్లోకి వెళ్ళి అక్కడ కనిపించిన వారిని "పెళ్ళికూతురు రూమ్ ఎక్కడ?" అని అడిగి గదిలోకి వెళ్ళింది. రాధ గదిలోకి వెళ్ళేసరికి అద్దం వైపు తిరిగి పెళ్ళికూతురు తన మేకప్ సరిచేసుకుంటుంది. రాధ తన దగ్గరికి వెళ్ళి "హాయ్ వదినా" అని అంది. ఆ పిలుపుకి వెనక్కి తిరిగిన పెళ్ళికూతురిని చూసి రాధ షాకయింది. కాసేపటికి తేరుకొని "సిరి నువ్వా? నువ్విక్కడ" అని అంది. "ఇది మా ఇల్లే రాధా! నేనిక్కడ కాకుండా ఎక్కడ ఉంటాను" అని అంది. "అయితే మా అన్నని చేసుకునేది నువ్వేనా?" అని సంతోషంగా అడిగింది. "వావ్ సిరి! నువ్వు నా వదినవవుతున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉంది" అని వెళ్ళి హత్తుకుంది. సిరి కూడా రాధను హత్తుకొని "అయితే నా ఆడపడుచువి నువ్వే అన్నమాట. మీ అన్నయ్య నా చెల్లి, నా చెల్లి అని ఫోన్‌లో ఒకటే భజన. పర్వాలేదు. నీ గురించి మాత్రం చెప్పొచ్చు" అని అల్లరిగా అంది. "సర్లే ఊరుకో. మా అన్నకి నేనంటే చాలా ఇష్టం" అని ఇద్దరూ కబుర్లలో మునిగిపోయారు. బయట అందరూ లోపలికి వెళ్ళగా రామ్ వాళ్ళకెదురొచ్చి "హాయ్ బావ" అని అరుణ్‌ని, నమస్తే అని ప్రతాప్, శాంభవిని పలకరించాడు. "మామయ్య, రాధ రాలేదా?" అని అడిగాడు. "తను మాకంటే ముందే తన వదినని చూడాలని లోపలికి వెళ్ళింది. చూసి ఉక్కిరిబిక్కిరి అయ్యుంటుంది" అని ప్రతాప్ అన్నాడు. "సరే కూర్చోండి" అని రామ్ వాళ్ళకి అతిథి మర్యాదలు మొదలుపెట్టాడు. ఇంతలో పంతులు గారు పిలవడంతో అరుణ్ తల్లిదండ్రులైన శ్రీనివాస్, లక్ష్మిలు స్టేజ్ మీదకు వెళ్లారు. సిరి తరపున నిర్మల, వాసుదేవ్ వెళ్లారు. అమ్మాయి, అబ్బాయిని కూడా రమ్మని పిలవడంతో ముందుగా అరుణ్ వెళ్లి కూర్చున్నాడు. కళ్యాణి లోపలికి వెళ్లి సిరిని పంతులు గారు పిలుస్తున్నారని చెప్పడంతో రాధే స్వయంగా సిరిని తీసుకొని వచ్చింది. పంతులు గారు పూజ జరిపించి నిశ్చయతాంబూలాలు మార్పించారు. అరుణ్, సిరి ఉంగరాలు మార్చుకున్నారు. పంతులు గారు పెళ్లికి ముహూర్తం పెట్టి లగ్న పత్రిక చదివారు. ఇంకో 10 రోజుల్లోనే ముహూర్తం. తతంగం అంతా ముగిశాక అందరూ భోజనాలకు వెళ్లారు. రాధ కూడా హుషారుగా అంతా తిరుగుతూ సంతోషంగా ఉంది. ఇంతలో కళ్యాణి వచ్చి "రాధా, రామ్‌ను కూడా భోజనానికి పిలువమ్మా" అని అంటే "సరే ఆంటీ" అని పైకి వెళ్ళింది. ఇంతలో రాధ చెయ్యి పట్టి ఎవరో గదిలోకి లాగారు. ఎవరని తేరుకునేలోపు యష్ ఆమెను గోడకు అదిమి "రానని చెప్పావు? ఎందుకొచ్చావు?" అని ఆమె పెదవులకి ఇంచు గ్యాప్‌లో తన పెదవులు ఉంచి అడిగాడు. ఇంతసేపు యష్ కనిపించకుంటే రాలేదననుకుంది. కానీ ఇలా అతన్ని ఊహించలేదు. అతని వెచ్చని ఊపిరి తన ఊపిరిలో కలిసిపోతుంది. "నాకోసమే వచ్చావు కదా?" అని మళ్ళీ అడిగాడు. "నేను నీకోసం ఏం రాలేదు. అరుణ్ మా అన్నయ్య. నేను తన కోసం వచ్చాను" అని ఉక్రోషంగా అంది. "అవునా? అయితే ఇప్పుడు నువ్వు నా మరదలవన్నమాట. నాకింత ముద్దుల మరదలు ఉందని నాకు తెలియనే లేదు" అని అమాయకంగా మొహం పెట్టి అన్నాడు. "నేనేం నీ మరదల్ని కాదు. అయినా నీకెలా మరదల్ని అవుతాను?" అంది. "మా అమ్మ, నాన్న సిరిని దత్తత తీసుకొని కన్యాదానం చేస్తున్నారు. సిరి నాకు చెల్లయితే మీ అన్న నాకు బావ. మరి బావ చెల్లెలు నాకు మరదలేగా, నా ముద్దుల మరదలా" అని ఆమె నడుము వంపుల్లో చెయ్యి వేశాడు యష్. అతని స్పర్శకి ఉక్కిరిబిక్కిరి అవుతూ
నిన్ను బావగా యాక్సెప్ట్ చేయను అని అంది. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా నా మరదలివే. ఏ మాటకా మాట. ఈ చీరలో పిచ్చ సెక్సీగా ఉన్నావు. ఇక నా వల్ల కాదు. వచ్చినప్పటి నుండి నువ్వెప్పుడు చిక్కుతావా అని వెయిటింగ్. నిన్నింత దగ్గరగా ఉంచుకొని టైం వేస్ట్ చేయాలని లేదు అని ఆమె పెదవులను అందుకున్నాడు. ఏ ఆచ్ఛాదన లేని నడుముపై అతని చేతితో తడుముతూ ఆమె పెదవుల్లోని అధరామృతాన్ని తాగుతున్నాడు. ఆ స్పర్శకి, ఆ ముద్దుకి మైమరచిపోయి కళ్ళు మూసుకుంది రాధ. ఎన్నాళ్ళ నుంచో వేచిన తరుణం ఇప్పుడే వచ్చింది అన్నట్లు అతని ప్రేమనంతా చూపిస్తున్నాడు. ఆమెకి ఊపిరి భారమవుతున్న వేళ ఆమెను వదిలి ఆమె మొహం చూశాడు. ముద్దు మత్తులో ఎక్కడో విహరిస్తూ కళ్ళు మూసుకొని ఉంది. మళ్ళీ ఆమె పెదవులపై చిరుముద్దు అద్ది, ఆమె చెవిలో ఈ జన్మకు నువ్వు నాదానివే. నా నుండి విడదీయడం ఎవరి వల్లా కాదు అన్నాడు. ఏదో మత్తులో ఉన్న రాధ వాస్తవంలోకి వచ్చి అతన్ని నెట్టేసి కోపంగా చూసింది. నువ్వెంత దూరం నెట్టినా బంతిలా నేను మళ్ళీ నీ దగ్గరకే వస్తాను అని అన్నాడు. నీ మీద నాకు మంచి అభిప్రాయం, గౌరవం ఉన్నాయి యష్. దాన్ని ఇలాంటి పనులు చేసి చెడగొట్టుకోకు అని అంది. ఇంకోసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదు అని అంది. యష్ మళ్ళీ ఆమె పెదవులను అందుకొని కసిగా కొరికి వదిలి, నేనంటే నీకు కూడా ఇష్టం. అది నీ మనసును అడుగు చెప్తుంది. ఏవేవో ఊహించుకొని ఎప్పుడో జరిగిన వాటిని తలుచుకొని నిన్ను నువ్వు మోసం చేసుకోకు. ఏ ఆడది ఇష్టం లేని మగాడు ముద్దు పెడితే సహకరించదు. అదే వేరే ఎవరైనా అయితే ఈ పాటికి వాడి మొహం పగిలేది. నువ్వెంత కాదని అన్నా నేనంటే నీకిష్టం. అది నువ్వు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది అని ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళాడు యష్. రాధ యష్ చెప్పిన మాటల్ని ఆలోచిస్తుంది. నిజంగానే వేరే ఎవరైనా ఆ పని చేస్తే చుక్కలు చూపించేది. కానీ యష్‌ను కనీసం దూరం కూడా నెట్టలేకపోతుంది. ఆ ముద్దులో ప్రపంచాన్ని మర్చిపోయింది. యష్ ముట్టుకుంటే హాయిగా అనిపిస్తుంది. ఎందుకు యష్ నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు? నీ నుండి ఎంత దూరం వెళ్ళాలని చూసినా నా వల్ల కావడం లేదు. ఎందుకు యష్‌ని చూస్తే నేను వీక్ అయిపోతున్నాను? నిజంగానే నేను యష్‌ని ప్రేమిస్తున్నానా? లేదు లేదు. యష్ నన్ను మాటలతో మాయ చేస్తున్నాడు. నేను దూరంగా ఉండాలి అని నిర్ణయించుకొని కిందకి వెళ్ళింది. అరుణ్, సిరి, యష్ ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అరుణ్ రాధని చూసి తన దగ్గరికి పిలిచాడు. వెళ్ళి పక్కన కూర్చుంది. యష్ వైపు చూసి, బావా తను రాధ. నా చెల్లెలు అని చెప్తాడు. హాయ్ రాధ అని యష్ కూడా అంటాడు. రాధ ఒక చూపు చూస్తుంది. యష్ నవ్వుతూ, తను నాకు ముందే తెలుసు డాక్టర్ కదా అంటాడు. అవునా అంటే సిరి విషయం చెప్తుంది. అయితే రాధ నాకు మరదలు కదా అని దీర్ఘంగా తీసి అడిగాడు యష్. అవును అని నవ్వుతాడు అరుణ్. రాధకి అక్కడ ఉండాలని లేక అక్కడి నుండి వెళ్తుంటే నా మరదలతో చిన్న పనుంది అని యష్ కూడా లేచి రాధ వెనక వెళ్తాడు. తమకి ప్రైవసీ దొరికింది అని అరుణ్ సంబరపడతాడు. ఇటు రాధ ప్రతాప్ దగ్గరికి రాగా, రాధా బావ తినలేదు తనకు వడ్డించు అంటాడు. ఆ మాటకి కోపం వచ్చిన ప్రతాప్‌ని ఏమీ అనలేక అలాగే నిలబడుతుంది. పో అమ్మీ, పిల్లగాడు పొద్దున్నుంచి పనిచేసున్నాడు. కొంచెం వడ్డించు పో అని తల్లి కూడా అనడంతో కోపంగానే భోజనాల దగ్గరికి వెళ్తుంది. కానీ యష్ అప్పటికే వెళ్ళి ప్లేట్‌లో భోజనం తీసుకొని రాధని లాక్కొని పక్కకు వెళ్ళి కూర్చోబెట్టాడు. ఏంటిప్పుడు నేను పెట్టంది మీరు తినరా? అయినా అందరికి ఏమైంది ఎక్కువ చేస్తున్నారు అని కోపంగా అరుస్తుంది. యష్ తన పక్కన కూర్చొని నేను తింటాను కానీ నా మీద కోపంతో నువ్వు తినలేదు. ముందు నువ్వు తిను అని ముద్ద నోటికి అందిస్తాడు. రాధకి ఒక క్షణం మనసు ప్రశాంతంగా అనిపించినా నాకక్కర్లేదు. అందరూ మీ గురించి ఓ కంగారు పడుతున్నారు కదా! మీరే తినండి అంటుంది. ఇప్పుడు నువ్వు తినలేదనుకో అందరిలోనే లిప్ కిస్ ఇస్తా. ఏమైనా అంటే నాకు కాబోయే పెళ్ళాం అని చెప్తా. అసలే మీ వాళ్ళు కూడా నీ పెళ్లి గురించి ఆరాట పడుతున్నారు. నేను చేసుకుంటా అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటారు అని అంటాడు. రాధ షాకింగ్‌గా చూస్తూ ఏంటి? అంటుంది. చెప్పింది చేయకుంటే అదే జరుగుతుంది అని కన్నింగ్‌గా నవ్వుతాడు యష్. రాధ నీకంత సీన్ లేదు. నన్ను బ్లాక్‌మెయిల్ చేయాలని చూడకు. నీ బెదిరింపులకు నేను భయపడను అని అంటుంది. నువ్విలా వినవు అని ప్లేట్ పక్కన పెట్టి, ఇంకో చేత్తో ఆమెను లాగి పెదవులను అందుకున్నాడు. రాధ గింజుకున్నా వదలడు. కాసేపటికి వదిలి ఆమె వైపు చూడగా, కోపంగా యష్ వైపు చూస్తూ, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అని అరుస్తుంది. ఎవరూ చూడకుంటే ఓకేనా? అని కన్నింగ్‌గా అడుగుతాడు యష్. నేనెప్పుడన్నాను? అని నోరు వెళ్ళబెడుతుంది రాధ. ముందు తిను. లేకుంటే ఈసారి స్టేజ్ మీదకి తీసుకెళ్ళి ముద్దు పెడతా అనగానే రాధ భయపడి నోరు తెరుస్తుంది.
మొత్తం తినిపించి లేచి వెళ్తుండగా, "నువ్వు తినలేదు" అని అడుగుతుంది. యష్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈయనేంటి తినమంటే నవ్వుకుంటూ వెళ్తున్నాడు అని లేచి ప్రతాప్ దగ్గరికి వెళ్తుంది. రామ్ యష్ దగ్గరికి వచ్చి, "ఒరేయ్! అలా ముద్దు పెట్టావేంట్రా" అని అడిగితే, "సిగ్గులేదా? నీ చెల్లి, బావ ముద్దు పెట్టుకుంటుంటే చూస్తూ ఉన్నావా" అని అడిగాడు. "నేనేమీ నీ బెడ్‌రూమ్‌లోకి రాలేదు. తమరు దుకాణం అందరిలో ఓపెన్ చేసి నన్నంటావేంటి" అని అంటాడు రామ్. "మూసుకొని వెళ్ళు" అని తను కూడా తినేసి పనిలో పడతాడు యష్. అంతా అయ్యాక సాయంత్రం అందరూ బయలుదేరుతున్నారు. యష్ మాత్రం అక్కడ కనిపించడు. రాధ కళ్ళు తనకు తెలియకుండానే యష్‌ను వెతుకుతాయి. అందరికీ బాయ్ చెప్పి పెళ్లి 10 రోజుల్లోనే ఉంది కాబట్టి రేపటి నుంచి పనులు మొదలుపెట్టాలి అనుకుని బయలుదేరుతారు. రాధ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. శాంభవి ముగ్గురికి కాఫీ తెచ్చి ప్రతాప్ పక్కన కూర్చుంది. మెల్లగా మాటలు మొదలుపెట్టి, "యష్ చాలా మంచివాడు కదా! చక్కటి గుణం. ఎవరు చేసుకుంటారో గానీ అదృష్టవంతులు" అని అంటుంది శాంభవి. "అవును శాంభవి, ఆ కుర్రాన్ని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. అన్నీ సరిగ్గా ఉంటే మన రాధకిచ్చి చేసేవాళ్ళం" అని అంటాడు. రాధ ఏం మాట్లాడకుండా కాఫీ తాగుతూ వాళ్ళ మాటలు వింటుంది. శాంభవి రాధ పక్కకి వచ్చి, "నీ నిర్ణయం మార్చుకో తల్లీ. ఎప్పుడో జరిగిన దాన్ని మనసులో ఉంచుకొని భవిష్యత్ నాశనం చేసుకోకు" అని అంటుంది. "మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. నన్ను ఇబ్బంది పెట్టకండి" అని లేచి తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. "ఏంటండీ ఇది? ఎప్పటికి పెళ్లి చేసుకుంటుంది" అని బాధగా అడుగుతుంది శాంభవి. "నువ్వు కంగారు పడకు. యష్ మీద నాకు నమ్మకం ఉంది. రాధని పెళ్లికి ఒప్పిస్తాడు చూడు" అని ప్రతాప్ ధైర్యం చెప్పాడు. రాధ రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక యష్ గురించి ఆలోచిస్తూ కూర్చుంది. అతన్నెందుకు దూరం నెట్టలేకపోతుందో అని తనకు కూడా అర్థం కాలేదు. నెక్స్ట్ డేకి సిరి, అరుణ్‌ల పెళ్లి షాపింగ్ స్టార్ట్ అయింది. ప్రతి పనిలో యష్ పాల్గొంటూ రాధని ఇన్వాల్వ్ చేశాడు. దొరికినప్పుడల్లా ముద్దుల్లో ముంచేస్తున్నాడు. అసలు ఇన్ని రోజులు ఏ తాళిని చూసి రాధ బాధపడిందో, ఎవరి కోసం వెయిట్ చేసిందో ఇప్పుడు ఆలోచనలు రావడం లేదు. మనసంతా యష్ నిండిపోయి ఉన్నాడు. చూస్తుండగానే అరుణ్, సిరిల పెళ్లి రోజు కూడా వచ్చింది. యష్ సిరికి చిన్న లోటు కూడా రాకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాడు. పీటల మీద తల్లిదండ్రులుగా నిర్మలా, వాసుదేవ్ కన్యాదానం చేశారు. కళ్యాణికి లోపల బాధగా ఉన్నా కూతురు సంతోషంగా ఉంటుందని నమ్మారు. యష్ ఉన్నాడన్న ధైర్యంతో అన్నీ మర్చిపోయి సంతోషంగా పెళ్లి తంతు చూస్తుంది. రాధకి యష్ ఇచ్చిన చీర కట్టుకుంది. యష్‌కి రాధను చూసి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అనిపించింది. పెళ్లి తంతు ముగిసింది. అప్పగింతలు అయ్యాయి. సిరితో పాటు రాధ తోడుగా ఉంది. కళ్యాణి మాత్రం మా ఇంట్లోనే కార్యం జరిపించాలని ముందే చెప్పి దంపతుల్ని తన ఇంటికి మరుసటి రోజు తీసుకొచ్చింది. నిర్మల, కళ్యాణి శోభనం గదిని సిద్ధం చేశారు. సిరిని రాధ రెడీ చేస్తుంది. కళ్యాణి వచ్చి కూతురుతో మాట్లాడాలని అనుకుంది. రాధ ముందు ఏం చెప్పాలో తెలీక ఒక స్వీట్ బాక్స్ చేతిలో పెట్టి శోభనం గదిలో పెట్టి రమ్మంది. రాధ కూడా సరే అని వెళ్ళింది. యష్, రామ్, అరుణ్ దగ్గర ఉండగా రాధను చూసిన యష్‌కి పెళ్లిలో ఎక్కడా టైం దొరకలేదని సైలెంట్‌గా బయటకు వచ్చి ఆమెను ఫాలో అయ్యాడు. గదిలోకి వెళ్ళిన రాధ ఆ గదిని చూసి వావ్ అని అనుకుంది. యష్ డోర్ పెట్టి ఆమెను వెనుక నుండి హత్తుకున్నాడు. ఇన్ని రోజులుగా చూస్తుంది. ఆ టచ్‌ను వెంటనే గుర్తుపట్టింది. కొంచెం కోపంగా అతన్ని విడిపించుకొని, "ఏంటండీ, ఓ సొంత పెళ్ళాన్ని వాటేసుకున్నట్లు వచ్చి అలా పట్టుకున్నారు? అసలేమనుకుంటున్నారు? నాకు పెళ్లయిందని చెప్పినా సిగ్గు లేకుండా అలా ముట్టుకుంటున్నారు" అని కోపంగా అంది. ఆ మాటలకి కోపం వచ్చి, "అవునా? నాకే సిగ్గులేదు" అని ఆమెని అమాంతం బెడ్ పైకి నెట్టి ఆమెపై చేరాడు. ఆమె గింజుకుంటుంటే ఆమె 2 చేతుల్ని పట్టి పైకి పట్టుకొని అతని బరువు మొత్తం ఆమెపై వేశాడు. అమాంతం ఆమె పెదవుల్ని అందుకొని ఇంకో చేత్తో ఆమె నడుంపై పట్టుకున్నాడు. ఆ స్పర్శకి, ఆ ముద్దుకి మత్తుగా అనిపించింది రాధకు. రాధ కూడా సహకరించింది. యష్‌లో ఉద్రేకం పెరిగిపోయింది. ఆమెకు తన ప్రేమ ఎంతకీ అర్థం కావట్లేదన్న కోపంలో ఆమెపై పడ్డాడు. ముద్దు దాడి పెరిగింది. ఆమె చేతులు విడిచిపెట్టాడు. ఒక చేత్తో ఆమె నడుమును కందిపోయేలా చేస్తూ, మరో చేతిని ఆమె ఎదపై వేశాడు. గట్టిగా ఒత్తుతూ ఆమె అణువణువు ఒత్తేస్తున్నాడు. రాధ కూడా అన్నీ మర్చిపోయి ఆ తియ్యటి బాధను అనుభవిస్తుంది. ఇద్దరి ఒంట్లో తాపం పెరిగింది. యష్ ఆలోచన మర్చిపోయాడు. ఎప్పుడూ ముద్దుతోనే ఆపేసే అతను ఇవాళ ఇంకా ముందుకి వెళ్తున్నాడు. ఇద్దరూ జోడుపాముల్లా ఒకరినొకరు అల్లుకుపోయారు. ఆమె నడుమును వదిలి పైటను తప్పించాడు. తెల్లని ఎదభాగం
ఆ రవికలో ఉండనని, మాకు విడుదల కావాలి అని అతన్ని వేడుకుంటున్నట్లు కనిపించాయి. ఆమె పెదవుల్ని వదిలి ఆమె వైపు చూశాడు. మత్తుగా కళ్ళు మూసుకొని ఆ స్పర్శను అనుభూతి చెందుతుంది. 2 చేతుల్లోకి ఆమె ఎదను తీసుకొని, వాటి మృదుత్వాన్ని అనుభూతి చెందుతూ, ఆగలేక ఆమె ఎదపై కొరికాడు. పాపం! మత్తులో ఉన్న రాధ ఆ నొప్పికి కళ్ళు తెరిచింది. యష్ కళ్ళలో కోరిక స్పష్టంగా కనిపిస్తుంది. ఎదనంతా ఒత్తుతూ ముద్దులిస్తున్నాడు. అతని చేష్టలకు ఆమె ఎదపై చూసుకోగా, ఒక్కసారిగా తన మెడలోని తాళి కనిపించి, ఈ లోకంలోకి వచ్చింది రాధ. యష్ మాత్రం ఆమె నడుముపై నాలుకతో రుచి చూస్తున్నాడు. అతను ఆగేలా కనిపించడం లేదు. ఈ లోకంలోకి వచ్చిన రాధ యష్‌ని గట్టిగా నెట్టి, చీరను ఎదపై కప్పుకుంది. యష్ మాత్రం అదేం పట్టించుకోకుండా, కామం కోరికతో ఆమెపై పడిపోయాడు. ఆమె బొడ్డుపై కొరుకుతూ, ఆమె అణువణువు ముద్దులు పెడుతున్నాడు. అతని ఉక్కు పిడికిలి విడిపించుకోవడం రాధకి కష్టంగా ఉంది. యష్‌ని ఎంత బలం ఉపయోగించినా కదిలించలేకపోతుంది. యష్‌కిప్పుడు తానెక్కడున్నది, ఏం చేస్తున్నది ఏమీ గుర్తులేదు. అంతకంతకు అతని పట్టు బిగిస్తున్నాడు. రాధకి ఏం చేయాలో తెలియక గట్టిగా శ్వాస తీసుకొని అతన్ని బలంగా నెట్టి అతని చెంపపై కొట్టింది. ఆ దెబ్బతో తాను ఏం చేస్తున్నది గుర్తుకు వచ్చింది యష్‌కి. ఇలా వేరే వాడి పెళ్ళాన్ని బలవంతంగా అనుభవించడమేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? ఇదేనా నువ్వు ఆడవాళ్ళకిచ్చే గౌరవం? నీ పద్ధతి అని ఆవేశంగా అతన్ని తిడుతుంది. యష్‌కి ఆ మాటలకి కోపం వచ్చింది. కోపంగా రాధని లాక్కొని ఆ గది నుండి బయటకు వచ్చాడు. ఇద్దరి అవతారం చూసిన వారు షాకయ్యి అలాగే చూస్తున్నారు. రాధని కారులో పడేసి కారు స్టార్ట్ చేశాడు. రాధ ఎంత మొత్తుకున్నా అతని తీరు మారలేదు. నేరుగా తన ఇంటికి తీసుకెళ్ళి తన బెడ్‌రూమ్‌లో బెడ్‌పై పడేశాడు. అతని మొహాన్ని చూస్తే కోపంతో ఎర్రగా మారిపోయింది. అసలిప్పుడు ఏం చేస్తాడో అని భయంగా బిక్కుబిక్కుమంటూ చూస్తుంది రాధ. యష్ మాట్లాడుతూ, "ఏంటి? ఓ తెగ గింజుకుంటున్నావు? అసలేమనుకుంటున్నావు? నీ కంటికి నేనెలా కనిపిస్తున్నానే? నువ్వు పతివ్రతవేగా? నీకు పెళ్లయిందని తెలుసుగా? మరెందుకే నేను టచ్ చేస్తే ఫీలవుతున్నావు? నేను ముద్దు పెడితే నాకెందుకు సహకరిస్తున్నావు? అసలు నీ మనసులో ప్రేమ లేనిది ప్రతిసారి నీ దగ్గరకు వస్తుంటే ఎందుకంతలా హ్యాపీ ఫీలవుతావు? నేనంటే నీకు కూడా ఇష్టం. నిన్ను నేనెంత ప్రేమిస్తున్నానో నువ్వు కూడా అంతే ప్రేమిస్తున్నావు. నువ్వు కూడా మనిషివే. అందరిలా నీకు ఆశలు, కోరికలు అన్నీ ఉన్నాయి. అందుకే నా స్పర్శకి రియాక్ట్ అవుతున్నావు" అని అన్నాడు. "లేదు. నాకు నీ మీద ఎలాంటి ప్రేమ లేదు" అని గట్టిగా అరిచింది రాధ. "అవునా? ఇదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు" అని రాధ చెయ్యి తన తలపై వేసుకున్నాడు. "నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు నీ మీద ఎలాంటి ప్రేమ లేదు" అని చేతిని వెనక్కి తీసుకుంది రాధ. యష్ కూడా అంతే స్పీడుగా "ఇదే మాట నా మీద ఒట్టేసి నా కళ్ళలోకి చూస్తూ చెప్పు. తలదించుకొని కాదు" అని మళ్ళీ తన తలపై రాధ చేతిని ఉంచాడు. రాధ కంగారుగా చేతిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ యష్ ఆమెకి అవకాశం ఇవ్వలేదు. "నువ్వెంత చదువుకున్న డాక్టరువే అయినా నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఒట్టేసి అబద్ధం చెప్పలేవు. నీ మొహమే చెప్తుంది నువ్వేంటి అని" అన్నాడు. "నువ్వు ఒప్పుకోకుంటే జీవితాంతం ఇలాగే ఉంటాను. కానీ నా జీవితంలోకి ఇంకొక అమ్మాయికి స్థానం లేదు రాధా" అని అన్నాడు. "ప్లీజ్ యష్! ఇలా అనకు. నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం నేను చూడలేను" అని ఏడుస్తూ అంది. ఎందుకు? నీకు నేనంటే ప్రేమ లేనప్పుడు నేనేమైపోతే నీకెందుకు? ఎలా ఉంటే నీకెందుకు?" అని అన్నాడు. "చిన్న పిల్లాడిలా మాట్లాడకు యష్! పెళ్లయిపోయిన అమ్మాయిని నేను. ఇలా అడ్డదిడ్డంగా వాదించకు. అర్థం చేసుకో" అని కోపంగా అంది రాధ. "ఏంటే పెళ్లి పెళ్లి అని ఓ తెగ అరుస్తున్నావు? అసలు పెళ్ళప్పుడు నీ వయసెంత? నీకేం తెలుసు? ఈ తాళి కట్టినవాడు ఎవరో కూడా తెలీదు. ఎందుకు గింజుకుంటున్నావు?" అని అరిచాడు. రాధ షాకింగ్‌గా చూసేసరికి "నాకంతా తెలుసు. నేను మీ అమ్మానాన్నని కలిశాను. వాళ్ళు నాకంతా చెప్పారు. అసలు ఎవరో తెలియని వాడి గురించి ఎన్ని రోజులు ఎదురు చూస్తావు? నువ్వింత ప్రేమ పెంచుకున్నావు సరే. కనీసం నీకోసం వాడొక్కసారైనా ప్రయత్నం చేశాడా? తాళి కట్టి వదిలేసిన ఆ పనికిమాలిన వాడి గురించి ఎందుకంత తపన పడుతున్నావు?" అని అడిగాడు. "యష్! నువ్విప్పటి వరకు ఏం చేసినా భరించాను కదా అని నా భర్త గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకుంటానని అనుకోకు" అని కోపంగా అంది రాధ. "అంటాను. ఇంకా ఇంకా అంటాను. చిన్న పిల్లవని చూడకుండా నీ మెడలో తాళి కట్టి, నీకు లేనిపోని ఆశలు రేపి, నిన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిన వాడిని ఇంకా ఏమైనా అంటాను. ఇంకా ఇంకా మాట్లాడితే వాడు చావాలని కోరుకుంటాను" అని ఆవేశంగా అన్నాడు. ఆ మాటకు రాధ భద్రకాళి అయింది. చెంపపై ఒకటి పీకింది. "ఇంకొకసారి తన గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. అసలు నీకేం తెలుసురా పెళ్లి గురించి? అసలేమనుకుంటున్నావు? నువ్వెందుకు నచ్చావో నాకు తెలీదు. నిన్ను నాకు తెలియకుండానే ఇష్టపడ్డాను. నువ్వు బాగుండాలని కోరుకున్నాను.
అవును. నా భర్త ఎవరో నాకు తెలియదు. ఇది నా మెడలోకి ఇది ఎప్పుడొచ్చిందో కూడా తెలియదు. కానీ పెళ్లి అనే దాన్ని నేను పవిత్రంగా భావిస్తాను. ఆ పెళ్లిని దాటి నేను నిన్ను చేరుకోలేను. ఈ తాళి కట్టినవాడు ఎవరైనా సరే, ఇప్పుడు ఎలా ఉన్నాడో నాకు తెలీదు. కానీ ఆ రూపం నా మనసులోనే ఉండిపోయింది. ఈ తాళిని నేను దూరం చేసుకోలేను. ఇంకొకసారి ఇంకొకరి చేత నేను తాళి కట్టించుకోలేను. నా చిన్నప్పటి నుండి తన రూపం నన్ను వదలడం లేదు. ఎక్కడ వెతికినా తను కనిపించలేదు. నేను పిచ్చిదాన్నయ్యాను. పెద్దయ్యాక తను వచ్చి నన్ను తీసుకెళ్తాడన్న మాట నా చెవుల్లో మారుమ్రోగుతుంది. నీ మీద ఉన్నది ప్రేమో కాదో తెలియదు. కానీ ఈ జన్మకి నీ దగ్గరికి రాలేను. ప్లీజ్. ఇప్పటికీ వాడి కోసం పిచ్చిదాన్నయ్యాను. నువ్వు కూడా నన్నింకా పిచ్చిదాన్ని చెయ్యొద్దు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది రాధ. యష్‌కి గుండెల్లో బాధగా అనిపించింది. మెల్లగా రాధ దగ్గరికి వెళ్ళి, నిజంగానే వాడి కోసమే ఇలా ఉండిపోతావా? నీకు వాడి రూపం గుర్తుందా? అని లాలనగా అడిగాడు. అవునన్నట్లు తల ఊపింది రాధ. అయితే వాడొస్తే వాడితో వెళ్ళిపోతావా? అని అడిగాడు. ఆ మాటకు తల ఎత్తి చూసింది రాధ. చెప్పు రాధా! వాడితో నీ జీవితాన్ని పంచుకుంటావా? అని అడిగాడు. తను నా భర్త. తనని నేను వదులుకోలేను అని అంది. ఒకవేళ వాడికి ఈ పాటికి పెళ్ళైపోతే? అని అన్నాడు. ఆ మాటకు లేదు. తను ఖచ్చితంగా పెళ్లి చేసుకోడు. నాకా నమ్మకం ఉంది అని అంది. నీతో ఎప్పుడైనా చెప్పాడా? తన కోసం ఎదురు చూడమని? తను ఖచ్చితంగా వచ్చి తీసుకెళ్తాడని అని అడిగాడు. లేదు అని తల అడ్డంగా ఊపింది. మరి అంత నమ్మకం ఎలా? అని అంటే, తాళి తీసి దీనివల్ల ఇది నాకు పదే పదే తను నా కోసం తప్పకుండా వస్తాడని చెప్తున్నట్లు అనిపిస్తుంది అని అంది. ఎందుకే? అసలు నువ్వనేదానివి ఉన్నావని గుర్తు కూడా లేని వాడి కోసం ఇంతలా ఆరాటపడుతున్నావు అని అన్నాడు. గుర్తులేనని నీకెలా తెలుసు? తను నీకు తెలుసా? అని ఆశగా అడిగింది రాధ. అవునన్నట్లు తల ఊపాడు. నిజంగానా? తనెవరో నీకు తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ప్లీజ్ యష్ తన దగ్గరకు నన్ను తీసుకెళ్ళవా? అని ఆశగా అడిగింది రాధ. రాధ మాట్లాడిన మాటలకి యష్‌కి కంట్లో నీళ్లు వచ్చాయి. ఒక్కసారిగా రాధను హత్తుకొని ఐయామ్ సారీ రాధా! నిన్ను చాలా కష్టపెట్టాను. నేను చాలా మూర్ఖుడిని. నా స్వార్థం చూసుకున్నాను. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని తను కూడా ఏడ్చాడు. అయ్యో! నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఇందులో నీ తప్పేముంది? నువ్వు ఏదీ కావాలని చేయలేదు కదా! అని అతన్ని ఓదార్చింది రాధ. నువ్వు బంగారానివి రాధా! నేనే కళ్ళున్న గుడ్డివాడిని. తెలివిగా ఆలోచిస్తానని అనుకుంటాను. కానీ నిన్ను దూరం చేసుకున్నాను. నన్ను క్షమించు అన్నాడు. అసలేం మాట్లాడుతున్నావు? ముందు నువ్వు కూలవ్వు. తన పేరు తెలుసా? ఇప్పుడేం చేస్తున్నాడు? ఒక్కసారి తనని చూపించవా యష్? అని అడిగింది రాధ. చూపిస్తాను. ఒకటి చెప్పు. కలిసాక తనని ఏం అడుగుతావు? కోప్పడతావా? ఇన్ని రోజులు ఎందుకు నిన్ను వదిలేశాడని కొడతావా? అని అన్నాడు. నేనెందుకు తనని కొడతాను? తన కోసం ఇన్ని రోజులు ఎదురుచూసి, కలిసాక కొడతానా? తనకే సమస్య వచ్చిందో కదా! అని అంది. ఆ మాటకు చిన్న పిల్లాడిలా ఏడ్చాడు యష్. నీకెప్పటికీ మంచి ఫ్రెండ్‌లా తోడుంటాను యష్ అని అంది రాధ. నెక్స్ట్ పార్ట్ త్వరలో అప్డేట్ చేస్తాను. థాంక్ యూ సో మచ్. తప్పకుండా ఏదో ఒక మీకు నచ్చిన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్స్ ఇవ్వగలరని మనవి.